ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు రాలో నాకు 2 సెగ్మెంట్స్ చాలా అంటే చాలా మంచిగా అనిపించినాయి. అదొకటి మన పాల్ హేమన్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య సెగ్మెంట్. మన సెత్ రాలిన్స్ పాల్ హేమన్ గురించి, అండ్ రోమన్ రెయిన్స్ గురించి, అండ్ సీఎం పంక్ గురించి పూసగుచ్చినట్టు మాట్లాడిండన్నమాట. సో, చాలా అంటే చాలా అనిపించింది ఆ సెగ్మెంట్. అండ్ ఇంకొకటి మన జెవుసో అండ్ మన గుంతర్ సెగ్మెంట్ అన్నమాట. సో, ఈ సెగ్మెంట్‌లో మన గుంతర్ ఏం మాట్లాడలేదు. జస్ట్ జెవుసో మాత్రమే మాట్లాడిండు. అండ్ ఇంకా చాలా జరిగినాయి ఈ రోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఈరోజు స్టార్టింగ్‌లోనే మన ఆడమ్ పియర్స్ రింగ్‌లో కనిపిస్తారనమాట. అంటే కొన్ని వారాల నుండి ఈ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం అంటే ఎవరెవరు ఫైట్ చేస్తారు? ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతదా? లేదంటే సింగిల్స్ మ్యాచ్ జరుగుతదా? అనేది చాలా కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. సో, ఈరోజు సొల్యూషన్ దొరుకుతదని మన ఆడమ్ పియర్స్ చెప్తారు. అండ్ ఫస్ట్‌గా ఆడమ్ పియర్స్ ఇయో స్కైని ఇన్వైట్ చేస్తారనమాట. ఇయో స్కై వచ్చేస్తది. అండ్ దాని తర్వాత బియాంకా బెలర్ వచ్చేస్తది. అండ్ దాని తర్వాత మన ఆడమ్ పియర్స్ రియా రిప్లీని ఇన్వైట్ చేస్తారనమాట. బట్ మన ఆడమ్ పియర్స్ రియా రిప్లీని జడ్జిమెంట్ డే మెంబర్ అన్నట్టుగా పిలుస్తారన్నమాట. సో, రిప్రజెంటెడ్ బై జడ్జిమెంట్ డే అని మన ఆడమ్ పియర్స్ అంటారు. బట్ అలా ఎందుకన్నారో క్లారిటీగా తెలియదు. మిస్టేక్‌గా అన్నారా? లేదంటే కావాలనే అన్నారా? అనేది ఫర్దర్‌గా తెలుస్తది. అండ్ రియా రిప్లీ రింగ్‌లోకొచ్చేస్తదన్నమాట. సో, రియా రిప్లీ వచ్చిన తర్వాత ఆడమ్ పియర్స్ చెప్పేస్తారు. అంటే ఈ WrestleMania 41లో ఇయో స్కై తన టైటిల్‌ని డిఫెండ్ చేసుకుంటుంది బియాంకా బెలర్‌తో అండ్ రియా రిప్లీతో అని. సో, ఈ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌గా జరుగుతది ఫర్ ద వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసమని ఆడమ్ పియర్స్ కన్ఫర్మ్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఇగ లెటర్ పైన సైన్ చేయమని చెప్తారు మన ఆడమ్ పియర్స్. ఫస్ట్‌గా బియాంకా బెలర్ మాట్లాడుతదనమాట. అంటే మేమేమో కష్టపడి ఫైట్ చేసి వస్తాం. అంటే రోడ్ టు WrestleManiaలో అంటే రాయల్ రంబల్‌లో ఫైట్ చేసి, ఎలిమినేషన్ చాంబర్‌లో ఫైట్ చేసి, ఎలిమినేషన్ చాంబర్‌ని విన్ అయ్యి మేమేమో ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ జేస్తున్నాం. అంటే మాకు ఈ ఆపర్చునిటీ ఊరికే రాలేదు. మేము ఎర్న్ జేసుకున్నాం. కష్టపడి ఫైట్ జేసి మ్యాచ్‌లో విన్ అయ్యి ఇక్కడి దాకా వచ్చినాం. బట్ నువ్వేమో డైరెక్ట్‌గా వచ్చి ఇరికేసినావు. అండ్ లాస్ట్ వీక్ గూడా నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. నేను రెఫరీగా వర్క్ జేసినాను. బట్ నువ్వలా గాదు. నువ్వు డైరెక్ట్‌గా వచ్చేసినావు. డైరెక్ట్‌గా వచ్చి మ్యాచ్‌లో ఫైట్ జేస్తున్నావు అన్నట్టుగా ఈ టైప్‌లో మన బియాంకా బెలర్ రియా రిప్లీతో అంటది. అండ్ ఇప్పుడు నాకేం భయం లేదు. ఈ మ్యాచ్‌లో ఎవరున్నా సరే WrestleMania 41లో నేనే ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతా అని మన బియాంకా బెలర్ చెప్తది. దాని తర్వాత కాంట్రాక్ట్‌లో సైన్ చేస్తదనమాట. సో, దాని తర్వాత రియా రిప్లీ మాట్లాడడానికి మైక్ తీసుకుంటది. మన బియాంకా బెలర్ ఆపేస్తది. ఇక మాట్లాడడానికి ఏం లేదు. "నువ్వు ఎక్కువగా మాట్లాడకు. డైరెక్ట్‌గా సైన్ చేసేయి" అని మన బియాంకా బెలర్ రియా రిప్లీతో చెప్తది. అండ్ దాని తర్వాత మన రియా రిప్లీ కూడా సైన్ చేస్తదనమాట. సైన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ వస్తారు. అంటే కొంచెం ఆర్గ్యూ చేసుకుంటూ ఫేస్ టు ఫేస్ వస్తారు. సో, అప్పుడే మన ఇయో స్కై వీళ్ళిద్దరి మధ్యలోకొస్తదనమాట. అప్పుడు రియా రిప్లీ "పక్కకెళ్ళి ఆడుకో" అన్నట్టుగా ఇయో స్కైని తోసేస్తది. సో, దాంతో మన ఇయో స్కైకి కోపమొస్తది. అండ్ రింగు బయటకెళ్తది. అండ్ ఆడమ్ పియర్స్ కంట్రోల్ చేయనీకి ట్రై చేస్తాడు మన రియా రిప్లీని అండ్ బియాంకా బెలర్‌ని. అండ్ అంతలోనే మన ఇయో స్కై ఒక డ్రాప్‌కి కనెక్ట్ చేస్తదనమాట రియా రిప్లీకి. అండ్ ఆ దెబ్బ మన బియాంకా బెలర్, రియా రిప్లీకి ఇద్దరికీ తగులుతది. అండ్ దాని తర్వాత ఇయో స్కై గూడా కాంట్రాక్ట్‌లో సైన్ చేసేస్తది. దాని తర్వాత బ్యాక్ స్టేజ్ అయితే వెళ్ళిపోతదనమాట. సో, ఇప్పుడు ఈ WrestleMania 41లో రియా రిప్లీ వర్సెస్ బియాంకా బెలర్ వర్సెస్ ఇయో స్కై మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. అండ్ దాని తర్వాత మనకి WrestleMania 41 కోసం ఇంకొక మ్యాచ్ గూడా కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో, ఈరోజు అవ్వకముందే సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసినారు మన WWE వాళ్ళు. మన పెంటాగాన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో వర్సెస్ ఫిన్ బాలర్ మధ్య ఫేటల్ 4 వే ఫర్ ద ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఈ మ్యాచ్ గూడా WWE అఫీషియల్‌గా కన్ఫర్మ్ జేసింది. సో, దాని తర్వాత మనకి జడ్జిమెంట్ డే మెంబర్స్ కనిపిస్తారనమాట. లాకర్ రూమ్‌లో కనిపిస్తారు. మన ఫిన్ బాలర్ మాట్లాడతాడు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో నాకేం అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా మన ఫిన్ బాలర్ అంటాడు. అప్పుడు లివ్ మొర్గన్ చెప్తాడనమాట. అంటే ఇప్పుడు మనకి హ్యాపీ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ WrestleMania 41లో జడ్జిమెంట్ డే మెంబర్స్ ఇద్దరు ఫైట్ చేయబోతున్నారు. సో, ఎక్కువ మెంబర్స్ ఉండడం మనకి బెనిఫిట్ అవుతది. ఎవరో ఒకరు కంపల్సరీగా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతారని ఈ టైప్‌లో లివ్ మొర్గన్ అంటదన్నమాట. అండ్ దాని తర్వాత మన ఫిన్ బాలర్ చెప్తారు డామినిక్ మిస్టీరియోతో. అంటే "నువ్వు WrestleMania 41లో విన్ అవ్వలేవు డామినిక్ మిస్టీరియో" అని ఈ టైప్‌లో చెప్తారన్నమాట ఫిన్ బాలర్. అండ్ దాని తర్వాత ఏమంటారంటే, "ఇలా చాలామంది అనుకుంటున్నారు. బట్ ఈరోజు నువ్వు పెంటాగన్‌ని ఓడిస్తావు. సో, దాని తర్వాత అందరూ నోరు మూసుకుంటారు" అన్నట్టుగా ఈ టైప్‌లో మన ఫిన్ బాలర్ మాట్లాడతారు. అక్కడి నుండి వెళ్ళిపోతారన్నమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి బెయిలీ వర్సెస్ లైరా వాల్కిరియా మధ్య వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ బెయిలీ నిజంగా అంటే ఫైట్ చేసింది. ఆల్మోస్ట్ మన బెయిలీయే విన్ అవుతదనిపించింది. బట్ లాస్ట్‌లో మన లైరా వాల్కిరియా బెయిలీకి రోల్ అప్ చేస్తది. సో, దాంతోటి ఈ మ్యాచ్‌లో ఓడిపోతదనమాట బెయిలీ. సో, బెయిలీ ఓడిపోయిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అవుతది. అంటే మన లైరా వాల్కిరియా చేయగలుగుతది. బట్ మన బెయిలీ అయితే చేయగలపదనమాట.
రింగ్ బయటకెళ్ళిపోతది. అండ్ మళ్ళొకసారి రింగ్‌లోకొచ్చి లైరా వాల్కియర్‌ని హగ్ తీసుకుంటది. సో, రెస్పెక్ట్ ఇస్తది. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతదనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఒక ఇంటర్వ్యూ అయితే జరుగుతదనమాట లుడ్విగ్ కైజర్‌ది. సో, లుడ్విగ్ కైజర్‌ని అడుగుతారు. అంటే ఈ రెసల్‌మేనియా 41లో నీకు మ్యాచ్ లేదు గదా! సో, ఇప్పుడు నీ ప్లాన్స్ ఏందన్నట్టుగా అడుగుతారనమాట. సో, అప్పుడు మన లుడ్విగ్ కైజర్ ఏమంటారంటే, అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎవరు యాక్సెప్ట్ చేసినా, చేయకున్నా నేను ఫాస్టెస్ట్ రైజింగ్ స్టార్‌ని అని మన లుడ్విగ్ కైజర్ చెప్తారు. ఈ యాడమ్ పియర్స్ ఒకడు అంటే వేరే సూపర్ స్టార్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు. నన్ను పట్టించుకోవట్లేదు. అందుకనే నాకు ఈ రెసల్‌మేనియా 41లో మ్యాచ్ లేదు. అండ్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి యాడమ్ పియర్స్ నువ్వు గుర్తుపెట్టుకో. నన్ను రెసల్‌మేనియా 41లో ఫైట్ చేయనివ్వట్లేదు కదా! సో, గుర్తుపెట్టుకో యాడమ్ పియర్స్ ఇక్కడున్న సూపర్ స్టార్స్ అందరికీ నా వల్ల ప్రమాదం ఉందని మన లుడ్విగ్ కైజర్ చెప్తారనమాట. సో, ఇక్కడితో ఈ ఇంటర్వ్యూ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి ఏజే స్టైల్స్‌ది కూడా ఇంటర్వ్యూ జరుగుతదనమాట. సో, మన ఏజే స్టైల్స్ అంటారు. అంటే లోగన్ పాల్‌తో మ్యాచ్ ఉంది కదా! సో, దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేస్తావు అన్నట్టుగా ఈ టైప్‌లో అడుగుతారనమాట. సో, అప్పుడు మన ఏజే స్టైల్స్ అంటారు. నేను డబ్ల్యూడబ్ల్యూలో చాలా సార్లు వర్క్ చేసినాను. చాలా మ్యాచెస్‌లో ఫైట్ చేసినాను. నాకు చాలా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ లోగన్ పాల్ అలా కాదన్నట్టుగా ఏజే స్టైల్స్ మాట్లాడతారనమాట. అండ్ అంతలోనే అక్కడికి కరియన్ క్రాస్ వచ్చేస్తారు. కరియన్ క్రాస్ వచ్చి ఎక్కిరించేస్తారనమాట ఏజే స్టైల్స్‌ని. అంటే లోగన్ పాల్‌ని తక్కువ అంచనా వేస్తున్నావా? లాస్ట్ వీక్ ఏం జరిగింది? లోగన్ పాల్ నీకు ఇచ్చి పడేసినాడు అన్నట్టుగా ఈ టైప్‌లో ఎక్కిరించేస్తాడు ఏజే స్టైల్స్‌ని. సో, దాంతో మన ఏజే స్టైల్స్‌కి కోపమొచ్చి, సరే నెక్స్ట్ వీక్ రాలో మనిద్దరం ఫైట్ చేద్దామని ఏజే స్టైల్స్ చెప్తాడనమాట. సో, నెక్స్ట్ వీక్ రా కోసం ఏజే స్టైల్స్ వర్సెస్ కరియన్ క్రాస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి ఎల్ గ్రాండే అమెరికానో అండ్ మన క్రీడ్ బ్రదర్స్ వర్సెస్ ఎల్‌డబ్ల్యూఓ మధ్య 6 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో మన ఎల్ గ్రాండే అమెరికానో కొంచెం చీటింగ్ చేస్తారు. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో వాళ్ళే విన్ అవుతారనమాట. అండ్ రే మిస్టెరో కూడా ట్రై చేస్తారు. అంటే చీటింగ్ చేసేటప్పుడు ఆపడానికి ట్రై చేస్తారు. బట్ మన రే మిస్టెరో పైన కూడా అటాక్ చేస్తాడు మన ఎల్ గ్రాండే అమెరికానో. సో, అంటే దాన్ని రెఫరీ చూడరు. సో, రెఫరీ చీటింగ్ చేసేది చూడరనమాట. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో మన ఎల్ గ్రాండే అమెరికానో అండ్ క్రీడ్ బ్రదర్స్ అయితే విన్ అవుతారు. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళొకసారి రే మిస్టేరియో ఆడమ్ పియర్స్ దగ్గరికెళ్తారు. ఆడమ్ పియర్స్ దగ్గరికెళ్ళి ఏమంటారంటే, నాకు మ్యాచ్ కావాలి ఎల్ గ్రాండే అమెరికానోతో అని మన రే మిస్టేరియో చెప్తారనమాట. సో, దాన్ని అఫీషియల్ చేసేస్తారు. మన ఆడమ్ పియర్స్ అఫీషియల్ చేసేస్తారు. ఈ రెసల్‌మేనియా 41లో మన రే మిస్టీరియో వర్సెస్ ఎల్ గ్రాండే అమెరికానో మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో, ఈ మ్యాచ్‌ని అఫీషియల్ చేస్తున్నా అని మన ఆడమ్ పియర్స్ చెప్తారనమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ రింగ్‌లోకి మన గుంతర్ వస్తారనమాట. సో, గుంతర్ చాలా అంటే చాలా నవ్వుకుంటూ హ్యాపీగా వస్తారు. మంచిగా సూట్ ఏసుకొని రింగ్‌లోకొస్తారనమాట. అండ్ కామెంటేటర్స్ టేబుల్స్ పైన నిల్చొని సో, ఫైనల్‌గా రింగ్‌లోకెళ్తారు. సో, మన గుంతర్ మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఇక అంతలోనే మన జే ఉసో ఎంట్రీ అవుతదనమాట. సో, జే ఉసో క్రౌడ్ మధ్యలో నుండి వస్తారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఈట్, ఈట్ అని అరిచేస్తుంటారనమాట. బట్ మన జే ఉసో మాత్రం కొంచెం సీరియస్‌గా వస్తారు. సో, ఫైనల్‌గా మన జే ఉసో రింగ్‌లోకొచ్చి మన గుంతర్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. అండ్ మన జే ఉసో ఎంట్రీ అవ్వగానే మన గుంతర్ ఆ సూట్ తీసేస్తారు. ఫైట్ చేయడానికి రెడీ అవుతుంటారనమాట. బట్ మన జే ఉసో అండ్ గుంతర్ మధ్య ఎటువంటి బ్రాల్ అయితే జరగదు. మన జే ఉసో రింగ్‌లోకొచ్చి గుంతర్‌తో ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. సో, మన జే ఉసో అంటే ఆ స్పెట్స్ తీసి మాట్లాడతారనమాట. మన జే ఉసో ఏమంటారంటే, "సో, చూడు గుంతర్ నీకొక అమ్మ ఉండే ఉంటది. నువ్వు మీ అమ్మతో మాట్లాడుతూనే ఉంటావు. సో, అంటే ఏం మాట్లాడుకుంటారు రెగ్యులర్‌గా? అంటే మీ పిల్లలు ఎలా ఉన్నారు? అంటే ఈరోజు ఏం తిన్నారు? మీరు ఏం వంట వండుకున్నారు?" ఈ టైప్‌లో ఫ్యామిలీ డిస్కషన్స్ ఉంటాయి గదా! సో, నాకు గూడా ఒక అమ్మ ఉంది. నేను గూడా మా అమ్మతో మాట్లాడినాను. సో, ఏం మాట్లాడినానో నీకు తెలుసా? నా బ్రదర్ గురించి మాట్లాడినాను. నా బ్రదర్‌కి 15,00,00,000 పడ్డాయి. తను హాస్పిటల్ బెడ్ పైన పడుకొనున్నాడు. అప్పుడు మా అమ్మ నన్నడిగింది, "నువ్వెందుకని నీ బ్రదర్‌ని సేవ్ జేయలేదు? ఎందుకని ప్రొటెక్ట్ చేయలేదని?" ఈ టైప్‌లో అడిగింది మా అమ్మ నన్ను. అంటే మా అమ్మతో నేనెప్పుడు గూడా నిజమే జెప్తాను. అంటే నిజం జెప్పాలంటే నేను నీకు కొంచెం భయపడ్డానని ఈ టైప్‌లో మన జెవుసో అంటారు. అండ్ దాని తర్వాత మన జెవుసో ఏమంటారంటే, "నువ్వు నా చేతులు కట్టేసి నా బ్రదర్‌ని కొట్టేసినావు. నా బ్రదర్ రక్తాన్ని కళ్ళ జూసినావు. అండ్ నీకొకటి తెలుసా గుంతర్? అండ్ నువ్వు నా బ్రదర్ రక్తాన్ని కళ్ళ జూసినావు. అండ్ నా బ్రదర్‌లో నాలో ఉంది ఒకే రక్తం. నువ్వు నా బ్రదర్ రక్తాన్ని కళ్ళ జూసినావు. అండ్ ఈ రెసల్‌మేనియా 41లో మామూలుగా ఉండదు. నీకు ఇచ్చి పడేస్తాను. అండ్ ఇప్పుడు నేను దేవునికి మొక్కుతున్నాను. అండ్ నువ్వు ఫైనల్‌గా నీ ఫ్యామిలీతో మంచిగా టైమ్‌ని సెలబ్రేట్ జెయి. నీ ఫ్యామిలీతో కిస్ జెయి. అండ్ నీ ఫ్యామిలీతో మంచిగా కలిసి నువ్వు వాళ్ళతో హగ్ తీసుకో. ఈ రెసల్‌మేనియా 41లో నీ దగ్గర నుండి నేను ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసేసుకుంటాను. ఈ రెసల్‌మేనియా 41లో నేనే గెలుస్తానని" ఈ టైప్‌లో మన జెవుసో మాట్లాడతారనమాట. సో, కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడతారు. అండ్ ఇప్పుడు నువ్వంటే నాకు భయం లేదు. నువ్వంటే నాకసలు భయమే లేదు. ఈ రెసల్‌మేనియా 41లో ఏదో తాడో పేడో తేల్చేస్తా అన్నట్టుగా మన జెవుసో మాట్లాడేస్తారు. సో, ఎక్కువగా ఏం మాట్లాడరు. సో, వాళ్ళ మదర్ గురించి మాట్లాడి రెసల్‌మేనియా 41లో నేనే గెలుస్తా అని ఈ టైప్‌లో మన జెవుసో చెప్తారనమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది ఆగిపోతది.
అండ్ నెక్స్ట్ న్యూ డే వర్సెస్ వార్ రైడర్స్ మధ్య వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కూడా బానే ఉంది. బట్ ఈ మ్యాచ్ డిస్‌క్వాలిఫికేషన్ ద్వారా ఎండ్ అవుతదనమాట. ఈ మ్యాచ్ మధ్యలో చైర్స్ యూజ్ చేస్తారు. అందుకని ఈ మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత న్యూ డే మెంబర్స్ మళ్ళొకసారి వార్ రైడర్స్ పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ అక్కడున్న అఫీషియల్స్, రెఫరీస్ వచ్చి వాళ్ళిద్దరిని ఆపేస్తారనమాట. అండ్ దాని తర్వాత మనకి పెంటాగన్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మన కార్లిటో ఇంటరప్ట్ చేస్తారనమాట పెంటాగన్‌కి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన పెంటాగనే విన్ అయిపోయినారనమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కార్లిటో మళ్ళొకసారి పెంటా పైన అటాక్ చేస్తాడు. అండ్ మన డామినిక్ మిస్టీరియో కూడా లేస్తారనమాట. సో, వాళ్ళిద్దరూ కలిసి పెంటా పైన అటాక్ చేస్తూ ఉంటారు. ఈ అంతలోనే మన బ్రాన్ బ్రేకర్ వస్తారు. బ్రాన్ బ్రేకర్ వచ్చి డామినిక్ మిస్టీరియోకి అండ్ కార్లిటోకి ఒక సాలిడ్ స్పేర్ కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మన పెంటాగాన్‌కి గూడా ఒక సాలిడ్ స్పేర్ అయితే ఇస్తారనమాట. సో, ఇక సెలబ్రేట్ చేస్తూ ఉంటారు రింగ్‌లో. అండ్ అంతలోనే మన ఫిన్ బాలర్ వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తారనమాట. సో, దాని తర్వాత మళ్ళీ మన బ్రాన్ బ్రేకర్ ఫైట్ బ్యాక్ చేస్తారు. ఫిన్ బాలర్‌కి స్పేర్ ఇద్దామని చూస్తారు. బట్ ఫిన్ బాలర్ రింగ్ నుండి బయటకెళ్ళిపోతారనమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. ఇక రెస్టల్‌మేనియా 41లో మన పెంటాగన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఫిన్ బాలర్ వర్సెస్ అండ్ మన డామినిక్ మిస్టీరియో మధ్య ఫేటల్ 4 వే మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి ఆల్ఫా అకాడమీ టీమ్ వస్తారనమాట. మన చాడ్ గేబుల్ వాళ్ళ టీమ్ అయితే వస్తారనమాట. చాడ్ గేబుల్ ఏమంటారంటే, రే మిస్టీరియో చాలా పెద్ద మిస్టేక్ చేసిండు. ఎల్ గ్రాండే అమెరికానోకి ఛాలెంజ్ చేసింది రెస్టల్‌మేనియా 41లో. సో, ఎల్ గ్రాండే అమెరికానో రే మిస్టీరియో పైన భయంకరంగా కొట్టేస్తాడు. తనే విన్ అవుతాడన్నట్టుగా ఈ టైప్‌లో మన చాట్ గేబుల్ మాట్లాడుతూ ఉంటారనమాట. అంతలోనే మన పాల్ హెమన్ రింగ్‌లోకొచ్చేస్తారు. సో, రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే మన పాల్ హెమన్ ఫస్ట్‌గా తనని తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడనమాట. నా పేరు పాల్ హెమన్ అని. అండ్ దాని తర్వాత మన పాల్ హెమన్ ఏమంటాడంటే, నేను లాయల్‌గా ఉంటాను. నా ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్స్‌కి నేను లాయల్‌గా ఉంటాను. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ సీఎం పంక్‌కి కూడా నేను లాయల్‌గా ఉంటానని ఈ టైప్‌లో మన పాల్ హెమన్ చెప్తారు. అండ్ దాని తర్వాత అంటే ఇప్పుడు రెస్టల్‌మేనియా 41 గురించి మాట్లాడితే అని ఈ టైప్‌లో మన పాల్ హెమన్ మాట్లాడుతూ ఉంటారు. ఇక అంతలోనే మన సెత్ రాలిన్స్ వస్తారనమాట. సెత్ రాలిన్స్ రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చిన తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమంటారంటే, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది నా గురించి కాదు. ఇక్కడున్నాడే ఈ పాల్ హెమన్ గురించి అని మన సెత్ రాలిన్స్ చెప్తారనమాట. సో, ఇక్కడ చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంది. పాల్ అంటే ఇప్పుడు నువ్వు ఎవ్వరి సైడ్ ఉంటావు? నీ బెస్ట్ ఫ్రెండ్ సీఎం పంక్ సైడ్ ఉంటావా? లేదంటే నీ ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్స్ సైడ్ ఉంటావా? అనే క్వెషన్ చాలా మందిలో ఉంది. సో, దీని గురించి మాట్లాడే కన్నా ముందు నీకు కొన్ని నిజాలు చెప్పాలన్నట్టుగా ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ అంటారనమాట. మన సెత్ ఏమంటాడంటే, అంటే ఇక్కడున్న అంటే ఇప్పుడు రోమన్ రీన్స్‌కి స్పెషల్ కౌన్సిల్ గదా! అండ్ సీఎం పంక్‌కి ఒక ఫేవర్ ఉంది గదా! అంటే వీళ్ళందరూ నిన్ను వాడుకుంటున్నారు పాల్ హెమన్. నీకో విషయం తెలుసా? ఒక మనిషి అంటే రెస్టల్‌మేనియా 40లో రోమన్ రీన్స్‌ని ఆపేసినాడు. అంటే ఒక షీల్డ్ లాగా ఆపేసినాడన్నమాట. సో, ఆ వ్యక్తి ఇంకొకరు కాదు నేనే అన్నట్టుగా ఈ టైప్‌లో సెత్ రాలిన్స్ చెప్తారు. అండ్ ఎప్పుడైతే రోమన్ రీన్స్ రెస్టల్‌మేనియా 40లో తన ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయిండో నిన్ను వదిలేసి ఎళ్ళిండు. నిన్ను నీ బ్లడ్ లైన్‌కి వదిలేసి ఎళ్ళిండు. సోలో సికో వాళ్ళ ఫ్యామిలీకి వదిలేసి ఎళ్ళిండు. అండ్ వాళ్ళు నీతో ఏం జేసినారు? నిన్ను చాలా వాడుకున్నారు. నీ పైన అటాక్ జేసినారు. నీ పిల్లల ముందు నీ టౌన్‌లో, నీ హోమ్ కంట్రీలో నీ పైన అటాక్ జేసినారు. భయంకరంగా అటాక్ జేసినారు. అప్పుడు రోమన్ రీన్స్ వచ్చిండా? రోమన్ రీన్స్ వచ్చి నీకు హెల్ప్ జేసిండా? అని ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడతారు. పాల్ హెమన్‌కి చెప్తారన్నమాట. రోమన్ రీన్స్ నిన్ను సేవ్ జేసిండా అని ఈ టైప్‌లో అంటారు. అప్పుడు మన పాల్ హెమన్ లేదు నాకు రోమన్ రీన్స్ హెల్ప్ చేయలేదని మన పాల్ హెమన్ చెప్తారన్నమాట. సో, రోమన్ రీన్స్ ప్రతి దానికి నిన్ను వాడుకున్నాడు. నిన్ను ప్రతి దానికి వాడుకున్నాడు. అంటే రోమన్ రీన్స్ స్కెడ్యూల్ చూడడానికి ప్రతి దానికి నిన్ను వాడుకున్నాడు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సీఎం పంక్ గురించి మాట్లాడితే నువ్వు సీఎం పంక్ బెస్ట్ ఫ్రెండ్స్ గదా! బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్వరు గూడా తనని విడిచిపెట్టి ఎళ్లరు. అంటే ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి 10 సంవత్సరాలు బయటకెళ్ళిపోయిండు సీఎం పంక్. సో, ఈ ఎరినాని ఈ డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్వరు గూడా అంటే వాళ్ళని విడిచిపెట్టరన్నమాట. తమ బెస్ట్ ఫ్రెండ్స్‌ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్లరు. బట్ సీఎం పంక్ ఎళ్ళిండు. అండ్ ఇంకొకటి 10 సంవత్సరాల తరువాత సీఎం పంక్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసిండు. అండ్ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో నీకు హెల్ప్ చేసిండు గదా! సీఎం పంక్ హెల్ప్ చేసే కన్నా ముందు నేను రోమన్ రీన్స్ టీమ్‌లో యాడ్ అవ్వాలి. వార్ గేమ్స్‌లో నేను ఫైట్ జేయాలి. బట్ సీఎం పంక్ ఫైట్ జేసిండు. అండ్ సీఎం పంక్ ఇదంతా దేనికోసం జేసిండు? సీఎం పంక్ అలా నీకు హెల్ప్ చేస్తే సీఎం పంక్‌కి బెనిఫిట్ అవుతదని. సీఎం పంక్‌కి యూజ్ అవుతదని సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో వచ్చి నీకు హెల్ప్ జేసిండు. రోమన్ రీన్స్‌కి హెల్ప్ జేసిండు. రోమన్ రీన్స్ పైన అంటే నీ పైన ప్రేమతో వచ్చి సీఎం పంక్ హెల్ప్ జేయలేదు. సీఎం పంక్‌కి యూజ్ అవుతదని, సీఎం పంక్ ఈ టైప్‌లో ఫేవర్‌ని అడుగుతాడనే సీఎం పంక్ వచ్చి మ్యాచ్‌లో ఫైట్ జేసిండు. తన స్వార్థం కోసం వచ్చి నీతో అంటే చేయగలిపిండన్నమాట.
నువ్వేందో నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి నాకు హెల్ప్ చేసిందన్నట్టుగా నువ్వు చాలా చాలా హ్యాపీ అయిపోయినావు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సీఎం పంక్ ఫేవర్ అడుగుతున్నాడు. సో, దానికోసం వచ్చిండు. ఆ ఫేవర్ కోసం నీకు హెల్ప్ చేసిండు సీఎం పంక్ అన్నట్టుగా సెత్ రాలిన్స్, పాల్ హెమన్‌తో మాట్లాడతారనమాట. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమన్నాడంటే, సో, ఇదంతా వదిలేసేయి. ఇప్పుడు నువ్వు సీఎం పంక్ సైడ్ ఉంటావా? రోమన్ రీన్స్ సైడ్ ఉంటావా? ఇదంతా వదిలేసేయి పాల్ హెమన్. అండ్ ఇప్పుడు దీనికంతా ఒకటే దారి. సో, నా స్టాంప్ నీ హెడ్ పైన పడితే ఇదంతా క్లియర్ అవుతదన్నట్టుగా ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ అంటారనమాట. అండ్ మన పాల్ హెమన్ పైన ఊకూకే చెయ్యేస్తుంటారు. అప్పుడు మన పాల్ హెమన్ అంటారనమాట. నా మీద చెయ్యెయకని మన పాల్ హెమన్ సెత్ రాలిన్స్‌తో అంటారు. అండ్ ఇంకా సెత్ రాలిన్స్ ఇంకా ఎక్కువగా అటాక్ చేస్తుంటారనమాట. అంటే చెయ్యేసుకుంటూ నూకేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక అంతలోనే మన సీఎం పంక్ వచ్చేస్తారు. సీఎం పంక్ వచ్చి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ స్టీల్ స్టెప్స్ పైన స్టాంప్ కొడదామని చూస్తారు మన సీఎం పంక్ సెత్ రాలిన్స్‌కి. బట్ మన సెత్ రాలిన్స్ రింగ్‌లోకెళ్తారనమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ సీఎం పంక్ కూడా రింగ్‌లోకెళ్తారు డ్రాగ్ చేసుకుంటూ. అండ్ అంతలోనే ఇక మన సెత్ రాలిన్స్ సీఎం పంక్‌కి స్టాంప్ కొడతారు. అండ్ అప్పుడు మన సీఎం పంక్ దగ్గరికి పాల్ హెమన్ వచ్చి చూస్తూ ఉంటారనమాట. ఇగ అంతలోనే మన సెత్ రాలిన్స్, పాల్ హెమన్‌ని కూడా స్టాంప్ కొట్టబోతూ ఉంటారు. బట్ ఒక్కసారిగా మన సెత్ రాలిన్స్ ఆగుతారనమాట. అండ్ మన సెత్ రాలిన్స్ ఏమంటారంటే, అండ్ ఇప్పుడు నేను నిన్ను స్టాంప్ కొట్టకుండా ఆగేసినాను. నువ్వు నాకు కూడా ఫేవర్ చేయాలన్నట్టుగా మన సెత్ రాలిన్స్ పాల్ హెమన్‌తో అంటారనమాట. అండ్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ స్టాంప్ కొట్టేటోడు. బట్ ఆగిపోయిండు. నువ్వు నాకు రుణపడిపోయినావు. నువ్వు నాకు ఫేవర్ చేయాలని మన సెత్ రాలిన్స్ పాల్ హెమన్‌తో అంటాడన్నమాట. అండ్ పాల్ హెమన్ కూడా చాలా చాలా షాక్ అయిపోతాడు. సో, ఇక్కడనే ఈరోజు రా అయిపోయిందన్నమాట. సో, ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడితే రోమన్ రీన్స్ నెక్స్ట్ వీక్ రాలో వస్తున్నారన్నమాట. అఫీషియల్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫర్మ్ చేసింది. నెక్స్ట్ వీక్ రాలో రోమన్ రీన్స్ అయితే వస్తున్నారు. సో, ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పేసేయండి.